సంవత్సరానికి 12 సబ్సిడీ గృహ వినియోగ సిలిండర్లు మాత్రమే అందించడం కొనసాగుతోంది. అదనపు సిలిండర్లకు మార్కెట్ విలువ ప్రకారం ఛార్జీ విధిస్తారు. రెగ్యులేటర్, పైపు ఇన్స్టాలేషన్ ఛార్జీలతో సహా సవరించిన డిజిటల్ సెటప్ ఫీజులు ఇప్పుడు కొత్త ఎల్పీజీ కనెక్షన్లకు వర్తిస్తాయి. గృహాలకు సంవత్సరానికి 12 సబ్సిడీ గృహ వినియోగ సిలిండర్లు మాత్రమే అందజేయడం కొనసాగుతోంది. అదనపు సిలిండర్లకు మార్కెట్ విలువ ప్రకారం ఛార్జీ విధిస్తారు. రెగ్యులేటర్, పైపు ఇన్స్టాలేషన్ ఛార్జీలతో సహా సవరించిన డిపాజిట్ సెటప్ ఫీజులు ఇప్పుడు కొత్త ఎల్పీజీ కనెక్షన్లకు వర్తిస్తాయి. ఆసియా సంక్షోభం దృష్ట్యా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు కొన్ని ముఖ్యమైన మార్పులు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. జూన్ 1వ తేదీ నుండి అమల్లోకి రానున్న ఈ మార్పులలో ఒకదాని వల్ల మీ వంట గ్యాస్ సిలిండర్ కనెక్షన్ రద్దు కావచ్చు. మరి అందుకు కారణాలేంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దేశంలో పీఎన్జీ కనెక్షన్లు పెరుగుతున్నాయి, కానీ ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ ఎల్పీజీ సిలిండర్ల వాడకంలో ఎలాంటి మార్పు లేదు. మార్చి నాటికి 6.5 లక్షల కొత్త పీఎన్జీ కనెక్షన్లు ఏర్పాటు చేసినప్పటికీ సరఫరా 18% తక్కువగానే ఉంది. పీఎన్జీ, ఎల్పీజీ కనెక్షన్లు రెండూ ఉన్నవారు ఎల్పీజీ కనెక్షన్ను వదులుకోవాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ చాలా కుటుంబాలు కనెక్షన్లు మార్చుకోకుండానే కొత్త కనెక్షన్లు తీసుకున్నాయని గుర్తించింది ప్రభుత్వం. అయినప్పటికీ ప్రజలు ఎల్పీజీ కనెక్షన్ను వదులుకోవడం లేదు, కానీ పీఎన్జీ కనెక్షన్లు తీసుకుంటున్నారు. గత దశాబ్దంలో ఎల్పీజీ వినియోగదారుల సంఖ్య దాదాపు రెట్టింపయి 33.5 కోట్లకు చేరగా పీఎన్జీలో వినియోగదారుల సంఖ్య 164 లక్షలుగానే ఉంది. ప్రభుత్వం ఈ పరిస్థితిని వీలైనంత త్వరగా మార్చాలని కోరుతోంది. జూన్ ప్రారంభానికి ముందే కఠినమైన నిబంధనలు అమలు చేయనుంది. ఒకే వంటగది ఉన్న కుటుంబంలో భార్య, భర్త, వివాహిత పిల్లలు, వారిపై ఆధారపడిన తల్లిదండ్రులు ఒక ఎల్పీజీ కనెక్షన్ మాత్రమే చెల్లుబాటు అవుతోంది. అంటే ఒకే చిరునామాలో 2 కనెక్షన్లు ఉండటం నిషేధం. అదనపు కనెక్షన్లను కొనసాగిస్తే గ్యాస్ సరఫరా నిలిపివేయొచ్చు. అన్ని అదనపు కనెక్షన్లను వదులుకున్నప్పుడు మాత్రమే సరఫరా పునరుద్ధరించనున్నారు. అదనపు కనెక్షన్ను వదులుకున్న తర్వాత ఒకే కనెక్షన్ మిగిలి ఉంటే దాన్ని డబుల్ బాటిల్ కనెక్షన్గా మార్చవచ్చు. పీఎన్జీ కనెక్షన్లు ఉన్న వినియోగదారులు తమ ఎల్పీజీ కనెక్షన్లను తక్షణమే వదులుకోవాల్సి ఉంటుంది. పీఎన్జీ కనెక్షన్ తీసుకున్న 30 రోజుల్లోపు ఎల్పీజీ కనెక్షన్ను తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది, లేదా మీరు బదిలీ వోచర్ను తీసుకోవచ్చు. తద్వారా భవిష్యత్తులో పీఎన్జీ అందుబాటులో లేని ప్రాంతంలో ఎల్పీజీ కనెక్షన్ను పునరుద్ధరించుకోవచ్చు. అవసరమైన కుటుంబాలకు కొత్త ఎల్పీజీ కనెక్షన్లు అందించడం, రాయితీ సిలిండర్ల దుర్వినియోగం, బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడానికి పీఎన్జీ లాగా స్వచ్ఛమైన ఇంధనాన్ని ప్రోత్సహించడం, చమురు కంపెనీలు వినియోగదారులను నియమాలను పాటించాలని, అదనపు కనెక్షన్ కోసం సరెండర్ ప్రక్రియను పూర్తి చేయడానికి వారి డిస్ట్రిబ్యూటర్ను సంప్రదించాలని కోరారు. ఈ ప్రక్రియను ఆన్లైన్లో కూడా పూర్తి చేయొచ్చు. జూన్ నుండి పీఎన్జీ పైప్ లైన్ల పరిధిలోని ప్రాంతాల్లో ఉన్న గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లను బుక్ చేసుకోవడం లేదా రిఫిల్ చేసుకోవడం నిలిపివేసింది. నగర గ్యాస్ పంపిణీ సంస్థలు, ఓఎంసీలు ఇప్పుడు తమ డిజిటల్ డేటాబేస్లను పూర్తిగా ఏకీకృతం చేశాయి. పీఎన్జీ కనెక్షన్ పొడిగింపుల గడువును జూన్ 30 వరకు పొడిగించారు. సరఫరా కొరత, దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు ఎల్పీజీ రిఫిల్ లాక్-ఇన్ వ్యవధిని పట్టణ వినియోగదారులకు 21 రోజుల నుండి 25 రోజులకు, గ్రామీణ వినియోగదారులకు 45 రోజులకు పెంచారు. గృహాలకు సంవత్సరానికి 12 సబ్సిడీ గృహ వినియోగ సిలిండర్లు మాత్రమే అందజేయడం కొనసాగుతోంది. అదనపు సిలిండర్లకు మార్కెట్ విలువ ప్రకారం ఛార్జీ విధిస్తారు. రెగ్యులేటర్, పైపు ఇన్స్టాలేషన్ ఛార్జీలతో సహా సవరించిన డిపాజిట్ సెటప్ ఫీజులు ఇప్పుడు కొత్త ఎల్పీజీ కనెక్షన్లకు వర్తిస్తాయి. ఒకప్పుడు భారతదేశం తన రైలు సాంకేతిక కోసం విదేశాలపై ఆధారపడి ఉండేది. జపాన్, స్విట్జర్లాండ్, బ్రిటన్ వంటి దేశాల నుండి ఆధునిక రైలు సాంకేతికతను దిగుమతి చేసుకునేవారు. కానీ కాలం మారింది. ఇప్పుడు భారతదేశం మేక్ ఇన్ ఇండియా రైళ్లను ఎగుమతి చేయడానికి సిద్ధమవుతోంది. భారతదేశపు సెమీ హై స్పీడ్ అత్యంత ప్రజాదరణ పొందిన రైలు అయిన వందే భారత్ కు డిమాండ్ ఎక్కువగా ఉందంటే దాని విదేశాలకు ఎగుమతి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు భారతదేశం తన రైలు సాంకేతికత కోసం విదేశాలపై ఆధారపడి ఉండేది. జపాన్, స్విట్జర్లాండ్, బ్రిటన్ వంటి దేశాల నుండి ఆధునిక రైలు సాంకేతికతను దిగుమతి చేసుకునేవారు. కానీ కాలం మారింది. ఇప్పుడు భారతదేశం మేక్ ఇన్ ఇండియా రైళ్లను ఎగుమతి చేయడానికి సిద్ధమవుతోంది. భారతదేశపు సెమీ హై స్పీడ్ అత్యంత ప్రజాదరణ పొందిన రైలు అయిన వందే భారత్ కు డిమాండ్ ఎంత ఎక్కువగా ఉందంటే దాన్ని విదేశాలకు
ఎగుమతి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రైల్వే శాఖ వందే భారత్ రైళ్లను నేపాల్, శ్రీలంక, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు దిగుమతి చేయడానికి సిద్ధమవుతోంది. భారతీయ రైల్వే వందే భారత్ రైలును ఎగుమతి చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సెమీ హై స్పీడ్ రైలుపై పలు దేశాలు ఆసక్తి కనబరిచాయి. 130 నుంచి 150 కోట్ల మధ్య ఖర్చవుతోందని అంచనా. ఈ రైలుపై బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలు ఆసక్తి చూపాయి. భారతీయ రైల్వే హై స్పీడ్ రైలు గురించి తెలుసుకోవడానికి పలు దేశాలు భారతదేశాన్ని సందర్శించాయి. బుల్లెట్ రైళ్ల భారీ ఖర్చులు లేకుండా తక్కువ ఖర్చుతో కూడిన సెమీ హై స్పీడ్ రైలు నమూనాను అనుసరించాలనుకునే దేశాలు భారతదేశం నుండే వందే భారత్ రైలును దిగుమతి చేసుకోవడాన్ని పరిశీలిస్తున్నాయి. భారతీయ రైల్వే తన ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంస్థ అయిన రైట్స్ లిమిటెడ్ సహకారంతో వందే భారత్ ఎక్స్ప్రెస్ కొత్త స్టాండర్డ్ గేజ్ వెర్షన్ను అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో బ్రాడ్ గేజ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ నడుస్తోంది. ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయడం కోసం స్టాండర్డ్ గేజ్ డిజైన్లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ డిజైన్ సిద్ధంగా ఉందని రైట్స్ సిఎండి రాహుల్ మిథాల్ తెలిపారు. అనుమతులు లభించి విదేశాల నుండి ఆర్డర్లు అందిన తర్వాత ఉత్పత్తి ప్రారంభమవుతోంది. మేక్ ఇన్ ఇండియా చొరవ కింద నిర్మించిన 16 కోచ్ల వందే భారత్ రైలు ప్రపంచ మార్కెట్లో భారతీయ రైల్వే విశ్వసనీయతను పెంచడానికి సిద్ధంగా ఉంది. 2030 నాటికి 800, 2047 నాటికి 4500 వందే భారత్ రైళ్లను నడపాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. వారంలో 4 సార్లు ధరలు పెంచడం వాహనదారులకు ఇబ్బందిగా మారిపోయింది. ఇంకా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయని భయం వాహనదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే అమెరికా, ఇరాన్ల మధ్య కాల్పుల విరమణకు 60 రోజుల పాటు పొడిగించేందుకు తాత్కాలిక ఒప్పందం కుదిరిన తర్వాత చమురు ధరలు తగ్గడం ఊరట కలిగించే విషయం. ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. వారంలోనే 4 సార్లు ధరలు పెంచడం వాహనదారులకు ఇబ్బందిగా మారిపోయింది. ఇంకా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగనున్నాయనే భయం వాహనదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే అమెరికా, ఇరాన్ల మధ్య కాల్పుల విరమణను 60 రోజుల పాటు పొడిగించేందుకు తాత్కాలిక ఒప్పందం కుదిరిన తర్వాత చమురు ధరలు తగ్గడం ఊరట కలిగించే విషయం. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు సుమారు 93కు పడిపోయింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ధర సుమారు 88 వద్ద ట్రేడ్ అవుతోంది. పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. మే 30 నాడు ప్రభుత్వం జారీ చేసిన ఒక ప్రకటనలో జూన్ 1 నుండి పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై సుంకాన్ని తగ్గించనున్నట్లు తెలిపింది. పెట్రోల్ ఎగుమతిపై లీటర్కు 1.5, డీజిల్ ఎగుమతిపై లీటర్కు 13.50 తగ్గించారు. అదే సమయంలో ఏవియేషన్, టర్బైన్ ఫ్యూయల్ ఎగుమతిపై పన్నును లీటర్కు 9.5 తగ్గించారు. ఈ తగ్గింపు వల్ల దేశీయ స్థాయిలో ఎలాంటి ప్రభావం ఉండదు. ఎందుకంటే దేశీయ స్థాయిలో పన్నులో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గిన తరుణంలో ఎగుమతి సుంకాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం 2026 మార్చి 27న ఈ ప్రత్యేక పన్నును ప్రవేశపెట్టింది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా దేశీయ పెట్రోల్, డీజిల్ లభ్యతను కొనసాగించడానికి ప్రభుత్వం ఈ పన్నును విధించింది. ధరలను చివరిసారిగా మే 16న సవరించారు. చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పులు చేయలేదు. పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. చమురు కంపెనీలు దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలను చివరిసారిగా పెంచాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 102.12 ఉండగా డీజిల్ ధర లీటర్కు 95.20గా ఉంది. ఇక హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 115.69కి చేరుకోగా డీజిల్ ధర లీటర్కు 103కి చేరింది. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్లకు నష్టం కలిగించే జీవో 17ను తక్షణమే రద్దు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో 10,000 మంది నిరుపేదలకు కాంట్రాక్టులుగా ప్రోత్సహించి ఉన్నత స్థాయికి తెచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్లకు నష్టం కలిగించే జీవో 15ను తక్షణమే రద్దు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో 10,000 మంది నిరుపేదలను కాంట్రాక్టర్లుగా ప్రోత్సహించి ఉన్నత స్థాయికి తెచ్చారని గుర్తు చేశారు. రేవంత్ సర్కార్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కాంట్రాక్టర్లకు పైసా పని కూడా కేటాయించలేదంటూ మండిపడ్డారు. దమ్ముంటే చిన్న కాంట్రాక్టర్లకు విడుదల చేసిన నిధులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇవాళ రాష్ట్రంలో కాంట్రాక్టర్లు కేవలం రేవంత్ రెడ్డి బొమ్మర్ది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు, బీజేపీ ఎంపీలు,
సీఎం రమేష్ విశ్వేశ్వర్ రెడ్డిలకే దక్కుతున్నాయని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి సంబంధించిన 4,000 కోట్ల కాంట్రాక్ట్ ను తన అనియములకే ఇచ్చుకున్నారని విమర్శించారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు 1,300 కోట్ల కాంట్రాక్టులు కేటాయిస్తున్నారని, యంగ్ ఇండియా స్కూళ్ల పేరుతో బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారని దుయ్యబట్టారు. నేను ఒక్కటే అడుగుతున్నా, ఇందిరా పార్క్ వేదికగా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాంట్రాక్టర్ల జాక్ ఏర్పాటు చేసిన ఈ మహాధరణ వేదికగా ఒకటే అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. 3 నెలల్లో పిల్లలు పుట్టారు, మాకు కూడా ఎరికే, నీకు కూడా ఎరికే. కానీ 30 నెలల్లో కూడా పిల్లలు పుట్టకపోతే నిన్ను ఏమనాలని నేను అడుగుతున్నా. సరే 3 నెలల్లో పిల్లలు పుట్టారు, ఓకే, అర్థం చేసుకున్నాం. 30 నెలలు అయినాయి కదా, ఏమని పిలవాలి మరి? నిన్ను శాతగా నూడనాలనా? ఏమని పిలవాలి? ఆయన భాషలో నేను చెప్పాలంటే ఎందుకు అడుగుతున్నా ఈ మాట అంటే, కేసీఆర్ గారు ఎలక్షన్ అని చెప్పిండు, అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది, జర పైలమని చెప్పిండు. కాంట్రాక్టర్లను చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో చేవెళ్లలో ఏం చెప్పినాడు? 18% ఎస్సీలకు, 12% ఎస్టీలకు, మొత్తం 30% ప్రభుత్వ కాంట్రాక్టులలో 30% మీకే ఇస్తా అని చెప్పి గద్దెనెక్కిండు. కామారెడ్డిలో 42% వాటా అని చెప్పిండు. 42% వాటా బీసీలకే ప్రభుత్వ కాంట్రాక్టులలో ఇస్తా అని చెప్పిండు. ఈ రెండు కూడితే ఎస్సీ ఎస్టీలకు 30%, బీసీలకు 42%, అంటే 72% వాటా. రూపాయి టెండర్ పిలిస్తే 72 పైసలు మరి ఎస్సీ ఎస్టీ బీసీలకే రావాలి. ఈ 2.5 ఏళ్లలో 72 పైసలు రూపాయలు కాదు, మొత్తం ఇప్పటిదాకా చేసిన 4 లక్షల కోట్ల అప్పు రేవంత్ రెడ్డి వచ్చినాక 4 లక్షల కోట్ల అప్పులో నేను అడుగుతా ఉన్నా, మొత్తం 4 లక్షల కోట్ల అప్పు చేసినావు కదా, 4 రూపాయలన్న ఎస్సీ ఎస్టీ బీసీ కాంట్రాక్టర్లకు ఇచ్చినవా? దమ్ముందా చెప్పేది? శ్వేతపత్రం ఇచ్చే దమ్ముందా? తెల్లారు లేస్తే నోట్. ప్రజాపాలనలో మద్యం ఏరులై పారుతోంది. రేవంత్ రెడ్డి మార్క్ పాలనలో రికార్డులు బద్దలై మద్యం వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. పల్లె పట్నం ఆడ మగ తేడా లేకుండా తెగ తాగేస్తుండగా, ముఖ్యంగా 15 ఏళ్లు పైబడిన పురుషుల్లో దాదాపు సగం మంది మద్యంకి అలవాటు ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. ఈ శాఖ నిర్వహించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 లో తెలంగాణ రాష్ట్రంలో మద్యం వినియోగంపై షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రజాపాలనలో మద్యం ఏరులై పారుతోంది. రేవంత్ రెడ్డి మార్క్ పాలనలో రికార్డులు బద్దలై మద్యం వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. పల్లె పట్నం ఆడ మగ తేడా లేకుండా తెగ తాగేస్తుండగా, ముఖ్యంగా 15 ఏళ్లు పైబడిన పురుషుల్లో దాదాపు సగం మంది మద్యం అలవాటు ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. ఈ శాఖ నిర్వహించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 తెలంగాణ రాష్ట్రంలో మద్యం వినియోగంపై షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోని పెద్ద రాష్ట్రాలన్నింటికన్నా తెలంగాణలోనే అత్యధికంగా మద్యం వినియోగిస్తున్నట్టు తేలింది. ఈ సర్వే ప్రకారం మునుపటితో పోల్చితే మద్యం సేవించడంలో పట్టణాలను పల్లెలను దాటేశాయి. ప్రతి 2 పురుషుల్లో 1 మద్యం సేవిస్తుండగా, పట్టణ మహిళల కంటే గ్రామీణ మహిళలు 2 ఎక్కువగా తీసుకుంటున్నట్టు సర్వే వెల్లడించింది. పెద్ద రాష్ట్రాల విభాగంలో 43.9%తో తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా, పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ 31.6%, కర్ణాటక 15.6%, తమిళనాడు 13.7%తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మద్యం నిషేధం అమలులో ఉన్న బీహార్లో 16.5% మంది పురుషులు ఇంకా మద్యం తాగుతున్నట్టు సర్వే తేల్చింది. చిన్న రాష్ట్రాలను కలిపితే అరుణాచల్ ప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. అత్యంత తక్కువగా లక్షద్వీప్లో 0.4% మంది మాత్రమే మద్యం తాగుతున్నారు. ఈ నివేదికతో పాటు దేశంలో జీవనశైలి మారుతోందని, వ్యాధులు పెరిగిపోతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. భారతదేశంలో 30.7% మహిళలు, 27.3% పురుషులు అధిక బరువు లేదా స్థూలకాయంతో బాధపడుతున్నారని, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపింది. మద్యం వినియోగంలో టాప్లో ఉన్న తెలంగాణలో ఈ జీవనశైలి మార్పులు, ప్రజా ఆరోగ్య సవాళ్లపై పాలకులు, నిపుణులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఈ సర్వే నొక్కి చెప్పింది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ TS24 న్యూస్.